అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అలాగే సమాజ స్థాపన కోసం కృషి చేసినటువంటి వ్యక్తి కీర్తిశేషులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి జయంతి సందర్భంగా మరి ఈరోజు పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి సోదరి సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో, ఈ సమాజం అన్ని వర్గాల వరకు కూడా అన్ని వేళలా వారికి సమాన హక్కులు కలగాలి, వారు ఆర్థికంగా సామాజికంగా స్థితిమంతులు అవ్వాలి, గౌరవం దొరకాలని వారు ఆలోచన చేసినటువంటి విధానం. కొంతమంది అంటుంటారు అంబేద్కర్ గారు అంటే కేవలం కొన్ని వర్గాల వారికే వారు న్యాయం చేశారని. అది తప్పు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఈ దేశంలో ఉన్నటువంటి నలుమూలలో కూడా ఆయన ట్రావెల్ చేసి తిరిగి ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను గమనించి ఆయన ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారని సంగతి అందరూ కూడా గమనించాలి. ఒక ప్రాంతంలో బీసీలుగా ఉన్నటువంటి వారు ఇంకో ప్రాంతంలో ఓసీలుగా ఉన్నారు, ఒక ప్రాంతంలో ఎస్సీలుగా ఉన్నటువంటి వారు ఇంకో ప్రాంతంలో ఓసీలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాగే ఒక ప్రాంతంలో అణగారినటువంటి వర్గాలు మళ్ళీ ఓసీలుగా ఉన్నటువంటి, బీసీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే రాజ్యాంగం చదివేటప్పుడు, విమర్శ చేసేటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా గమనించాలి. అందుకే ఈరోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఆయన గొప్పతనాన్ని అందరూ కూడా తెలుసుకుంటున్నారు. అలాగే ఆయన ఈ సమాజాన్ని మనం సమాజం స్థాపించాలంటే అది ఒక రాజ్యాంగం ద్వారా సాధ్యపడుతుందని ఆయన విశ్వసించారు. చట్ట రూపంతోనే అది సాధ్యపడుతుందని ఒక ఆలోచన చేశారు. దానికి అనుగుణంగానే ఆయన చట్టాలు రూపొందించారు. అలాగే ఆ చట్టాలు అమలు పరచాలంటే మళ్ళీ నాయకత్వం కావాలని కూడా అన్నారు. కేవలం అది ఒక మామూలుగా ఉండిపోతే, చట్టం ఉందని చెప్పేసి ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోతే మళ్ళీ దానికి ఒక ప్రయోజనాలు ఉండవు. ఎవరైతే అనగబడుతున్నటువంటి వారు ఉన్నారో, అనగారినటువంటి వారు ఉన్నారో వాళ్ళకి ప్రయోజనం ఏం చేకూడదు. అందుకే నాయకత్వం అవసరం. ఎవరైతే ఈరోజు నాయకత్వం చేదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా అది గమనించాలి. ఆ లక్ష్యాలు పెట్టుకొని, ఆ ఉన్నతమైనటువంటి లక్ష్యాలు పెట్టుకున్నటువంటి, కప్పువారు చేసినటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యాలు మనం పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నాయకుడికి సమాజం పట్ల, సమాజం ఎటువైపు వెళ్తుందా అన్నది చూడగలగాలి. మీరందరూ కూడా తెలుసుకోవాలి సోదరులారా. మనం కానీ మేధావులు, ఎవరైతే పౌర సమాజం ఒకవేళ మేల్కొల్కపోతే సమాజం తప్పుదో పెట్టేస్తూ ఉంటుంది. ఆ తప్పులనే ధర్మాల కింద మార్చేసుకుంటాం. మీరు గుర్తుంచుకోండి. ఎక్కడైనా గుడిలో మనతో పాటు పుట్టినటువంటి వాడే గుడిలోకి ప్రవేశం లేదంటే ఎవరు తీసుకొచ్చినటువంటి వాడు వచ్చి హోటల్లో తినకూడదు, తాకూడదు అన్నాడంటే ఎవరు తీసుకొచ్చింది? నాయకత్వం అంతా కూడా గుడ్డిపోయిందా? నాయకత్వం అంతా కూడా ఎక్కడికి పోయింది? అలాంటి పరిస్థితులు, అలాంటి చాలా నీచమైనటువంటి అందులో ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ చేసి సమాజాన్ని మేల్కొల్పి మరి సరైన మార్గంలో పెట్టారు. అందుకే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి, సమాజాన్ని పరిరక్షించడానికి కావాల్సినటువంటి రాజ్యాంగం మనకు ఉంది. ఆ రాజ్యాంగాన్ని మనం పరిరక్షిస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకోండి, జనసేన తీసుకోండి, బీజేపీ తీసుకోండి. మొన్నటి వరకు బీజేపీ మీద బోర్డు చెప్తున్నారు దళిత వ్యతిరేక అని చెప్పి. మొన్న మరి ఎంపీలో ఒక దళితుడికి అవమానం పడితే నేరుగా ముఖ్యమంత్రికి వెళ్ళి
ఆయన కాలు కడిగి నెత్తి మీద నిలుచున్నారు. అంటే ఈరోజు సమాజం అంతా కూడా మేలుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కనుక సోదరులారా, అనేక ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా అన్నటువంటి వారికి రాజకీయ అవకాశాలు, వెనకబడినటువంటి వారికి రాజకీయ అవకాశాలు కల్పించడం తెలుగుదేశం పార్టీకి ముందుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ప్రతిభా భారతిని తీసుకున్న, అలాగే బాలయోగి గారిని తీసుకున్న, అనేక మందిని, హోమ్ మినిస్టర్ అనిత గారిని తీసుకున్న, ప్రతిభా భారతి గారిని, అనేక మందిని, అలాగే వెనకబడినటువంటి వారు కూడా. అందుకనే ఈరోజు నాయకులందరూ కూడా ఇది గమనించాలి. సామాజిక స్థితిగతులను అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మహనీయుల యొక్క ఆలోచనలను ఆచరించాల్సిన అవసరం ఉంది. మహనీయుల్ని మనం అమాయకులకి, ఎందుకంటే తెలివైన వాడు ఎలాగైనా బతుకుతాడు, అమాయకుని ఎలాగ మనం బతికించాలన్నదే మనం చూడాల్సిన అవసరం. అదే రాజ్యాంగం ఒక స్ఫూర్తి అంటున్నాను. కనుక సోదరులారా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ యువ నాయకులు లోకేష్ బాబు గారు కావచ్చు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు అని చెప్పి తెలియజేస్తూ, అంబేద్కర్ యొక్క ఆశయాల్ని మేము ముందుకు తీసుకువెళ్తాం, వాళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సమాజ స్థాపన జయంగా మేము నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.